వీళ్ళు దొంగలని తెలిపోయింది కదా. వీరు ఏమంటారు, వీళ్ళు ముసుగు వేసుకొని అమాయకమైన ప్రజలను బీసీలను మోసం చేస్తున్నారని తేలిపోయింది కదా. కేంద్ర ప్రభుత్వం కూడా జనగణన స్టార్ట్ చేస్తున్నామని చెప్తా ఉంది. 2029కి ఈ బిల్లు అమలు కాదు, 2037 నాటికి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది కరాఖండిగా చెప్పేసిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పాపం కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు వేరే వాళ్ళు చెప్పినట్టు నడవది. అది నాగపూర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా చెప్తే ఆ రూట్లో నడుస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొదటి నుంచి కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం అయినప్పటికీ వాళ్ళే ఒక గొప్ప విషయం, వాళ్ళే మోహన్ భగవత్ అంటూ అసంటుడే బీసీ ఉద్యమాలు చూసి ఈ దేశంలో వచ్చిన చైతన్యం చూసి క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే, ఎవరైనా క్యాస్ట్ సెన్సస్ ఎవరి కులం వారు తెలియాల్సిందే, ఎవరి వాడు వారు దక్కాల్సిందే అని చెప్పారు. కేరళలో ప్రకటించారు మోహన్ భగవత్ గారు. అంటే ఉద్యమం అంత పెద్ద ఓబీసీ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా అంత ముందుకు పోతుంది. కాబట్టి రాహుల్ గాంధీ అనేటి ఆయన, రేవంత్ రెడ్డి అనేటి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కాదు, ఆయన ప్రధానమంత్రి జీవితంలో కాదు. బీసీలను మోసం చేసిన వాడు ముందు పడడు, ముంగడికి పోడు. అంటే ఫైనల్ గా ఇప్పుడు ఈ జనగణన అనేది ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పట్లో కాని పని ఇది. దాదాపు ఇంకో 10 సంవత్సరాలు పట్టే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ 10 సంవత్సరాలు కూడా బీసీలు ఇదే ఏమంటారు నిరసనలకి ధర్నాలకి ఇదే ఆశతో ఉండాల్సిన పరిస్థితేనా? లేదు, 10 సంవత్సరాలు ఏం పట్టదు. క్యాస్ట్ సెన్సస్ అనేది 12 నెలల్లో పూర్తి చేయాలి. అదేవిధంగా దేశంలో ఉన్న నేషనల్ ఓబీసీ కమిషన్ దాన్ని పూర్తి చేయాలి, స్టడీ చేసి దానిలో డెడికేషన్ కమిషన్ వేస్తారు. వాళ్ళు చెప్పే దాని లెక్క ప్రకారం ఏంటంటే స్టేట్ కోటా తీసుకోవాలి మళ్ళా. ఎందుకంటే రాష్ట్రంలో 136 కులాలు బీసీలుగా ఉన్నారు, కానీ దేశంలో ఓబీసీ లిస్టు పోయేసరికి ఇక్కడ నుంచి 70 కులాలు 60 కులాలు అవుతాయి, పూర్తిగా 136 పోవు మళ్ళా. కాబట్టి దేశవ్యాప్తంగా స్టేట్ వ్యాప్తంగా యూనిట్ చేసుకుని 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మీరు అన్నట్టు ఈ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒకటి చట్ట సవరణ చేయడం వల్ల ఏదైతే రాజ్యాంగ సవరణ చేశారు, ఇప్పుడు 103వ రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారో అదే విధంగా 104వ సవరణ చేసి మా బీసీలకు ఇవ్వాల్సింది, 105వ సవరణ చేసి మా బీసీలకు ఇవ్వాల్సిన అంశం ఉంది. లేదా ఏదైతే ఇంద్రసాని కేసులో 9 మంది ధర్మాసనం ఉందో దానికన్నా ఉన్నత ధర్మాసనం ఏర్పాటు చేసి 14 మందితో ధర్మాసనం ఏర్పాటు చేసి మళ్ళీ దాన్ని రివిజన్ చేసి, ఎందుకంటే ఇంద్రసాని కేసు ఇచ్చినప్పుడు ఏమో దేశ జనాభా 70-80 కోట్లే, ఈరోజు 140 కోట్లు దాటినాం. ఇంద్రసాని కేసు చేసినప్పుడు ఏమో 27% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఓబీసీల శాతం అప్పుడు దాదాపు 35 కోట్లు 40 కోట్లు, కానీ ఈరోజు 70 కోట్ల పైచిలకు ఓబీసీలు ఉన్నారు. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో న్యాయంగా ధర్మంగా ఒక తల్లి పాత్ర కేంద్ర ప్రభుత్వం పోషించాల్సిన విషయానికి